నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి ఈవినింగ్ అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. సో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈరోజు కాస్త బ్రేక్ పడింది అనుకోవచ్చు. ఎందుకంటే అయితే వినాయక చవితి రోజు భారీ నుంచి అతి భారీ వర్షం పడడం వల్ల తెలంగాణలోని చాలా ప్రాంతాలు లోతట్టుమయంలో ఉన్న గ్రామాలు కావచ్చు, తాండాలు, బస్తీలు పూర్తి స్థాయిలో మునిగిపోయినాయి, నీటిమయం అయిపోయినాయి. సో అక్కడ సహాయక చర్యలు అందించడానికి కూడా అటు NDRF బృందాలు, ఇటు పోలీస్ శాఖ, మున్సిపాలిటీలో ఉంటే GHMC వాళ్ళు కూడా, అటు మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అందజేయడం జరుగుతుంది. సో మరోవైపు కేటీఆర్ ప్రధానంగా సిరిసిల్లాలో అయితే లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో మునిగిపోయినాయని చెప్పేసి అటు సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, అటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన బండి సంజయ్ ఇద్దరు కలవడం కూడా ఒక వీడియోలో మనం చూసాం. అది పెద్ద స్థాయిన సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ కావడం జరిగింది. సో ఇది ప్రధానంగా ఉన్న ఈవినింగ్ అప్డేట్స్. పూర్తి ఒకసారి ఈవినింగ్ అప్డేట్స్ ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనకు కనిపిస్తుంది, ఎక్కడ చూసినా అటు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా 2 రోజులుగా కురుస్తున్న వర్షాల గురించే ప్రధానంగా వార్తలు కనిపిస్తున్నాయి. సో దాని గురించి కూడా పూర్తి స్థాయిలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వరదల్లోనూ దూసుకెళ్తాయి నీటిపైన ప్రయాణించే స్పెషల్ వెహికల్స్. పంజాబ్లో సహాయక చర్యలో ATOR N-1200 వాహనాలు రంగంలోకి దింపిన భారత సైన్యం. సో ప్రస్తుతం ఇక్కడ ఏమైతే NTORA అని చెప్పేసి కొత్తగా మనకు అక్కడ ఆర్మీ నుంచి కొన్ని వెహికల్స్ వచ్చినాయి. అంటే అది ఎంతటి బురదైనా సరే, ఎంతటి ఘాట్ రోడ్లు అయినా సరే, అటు పూర్తి స్థాయిలో జనరల్గా ఏంటంటే నీరు రోడ్డుపైకి ఫుల్ వచ్చినప్పుడు వెహికల్స్ సడన్గా అయిపోవడం, దాంట్లో నుంచి ఉన్న ఫోర్స్కి జరగకపోవడం లాంటి వాహనాలు ఎన్నో చూసాం. ఇటు ప్రస్తుతం ATOR అనే వాహనాలు ATOR A-1200 అనే వాహనాలు అటు ఆర్మీ సంబంధించిన వాహనాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి పంజాబ్లో దాన్ని ట్రయల్ రన్ చేసినట్టు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ప్రధానంగా చూస్తే ఇవి వెహికల్స్. సో వరదల్లో ఎక్కడ ఎవరు చిక్కుకున్నా సరే ఈ వెహికల్స్ ఎంత లోపటికైనా సరే, ఎంత బురదున్నా సరే, అంటే ఎంత మట్టి పేరకపోయినా సరే వెహికల్స్ వెళ్ళి అక్కడ సహాయక చర్యలు అందించే ప్రయత్నం చేస్తాయని చెప్పేసి కూడా ఆర్మీ చీఫ్ మనకు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. సో ఇంకోటి, మృతుల కుటుంబాలను ఆదుకుంటాం, వర్షాలతో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు, సహాయక చర్యల్లో NDRF SDRF టీమ్స్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో, అటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వచ్చి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో కొన్ని ప్రాంతాలు వరదమయం అయిపోయినాయి. సో దాంట్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అటు పంట నష్టం, ఇటు జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించింది. ఎవరు కూడా భయపడకండి, ఖచ్చితంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మేము చూస్తామని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు అటు వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సో అక్కడ ఉన్న నాయకులు కూడా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, అధికారులకు పూర్తి స్థాయిలో వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి, ఎటువంటి ఎమర్జెన్సీ అయినా వాళ్ళకి అందుబాటులో వాళ్ళకు తోచిన సహాయం చేయండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ప్రధానంగా వినిపిస్తున్న వార్త. వరద భయం, నాన్నే ధైర్యం, 2 కూతులతో వాగుదాటిన తండ్రి. అయితే ఇది వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా ముక్కుడి గుండారం నల్లపూర గ్రామంలో జరిగింది. జనరల్ నాన్న అంటే పిల్లలకి ప్రేమ ఉంటుంది, తన ప్రాణం అడ్డుపెట్టి పిల్లల్ని కాపాడుకుంటారు. సో అదే ఆ విజువల్ మనకు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లాలో ప్రధానంగా అది కనిపిస్తుంది మనకు. గంగలో కలిసిన గంగమ్మ గుడి, వరదలో కొట్టుకపోయిన ఆలయం, ఓ కుటుంబాన్ని కాపాడిన అధికారులు. మాస్టర్ కలెక్టర్ సార్ పిల్లలకు లెక్కలు చెప్పిన బాధవత్ సంతోష్. బీహార్లోకి జైషే ఉగ్రవాదులు నేపాల్ మీదుగా వచ్చినట్లు అంచనా. ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో హై అలర్ట్. జనరల్గా ఏంటంటే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా సరే అక్కడక్కడ ఉగ్రవాదం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో అటాక్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ బీహార్ ఎలక్షన్ టైంలో అటు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ, తను ప్రతిపక్ష పార్టీ ఉన్న రాహుల్ గాంధీ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఎందుకు మోదీకి వ్యతిరేకంగా ఓట్ చోరీ గద్ది చోడు అనే ఒక నినాదంతో. మరోవైపు అధికార పార్టీకి సంబంధించిన NDA కూటమి కూడా ప్రధానంగా అటు ప్రధానమంత్రితోని, ఇటు హోంశాఖ మంత్రితో కూడా వివిధ నాయకులు కూడా అక్కడ ఎలక్షన్లో పాల్గొనడం జరుగుతుంది. కాస్త బీహార్లో ఎలక్షన్స్ అందరూ ఎక్కువ ఉండడం, జన వాతావరణం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అటాక్స్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి కూడా ముందే అటు NIA పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహిస్తుంది. దాంట్లో నిన్న అంటే ఈరోజు ప్రధానంగా చూస్తే బీహార్లోకి జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులను కూడా అక్కడున్న NIA పట్టుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో వాళ్ళని విచారిస్తూ నేపాల్ మీదుగా వీళ్ళు ఇండియాలోకి చొరబడ్డారని చెప్పేసి కూడా ప్రధానంగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. లారీని ఢీకొన్న RTC బస్, క్యాబిన్లోను ఇరుక్కున్న డ్రైవర్. ఖమ్మం జిల్లా ముద్దులపల్లిలో ప్రమాదం అని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది. అమీర్పేటలో అగ్ని ప్రమాదం, బాలాజీ నెయ్యి దుకాణంలో మంటలు, మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. నిమజ్జనం కాదు తొలగించారు, ఆగాపూర్ గణేష్పై పోలీసుల చర్యలు, ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ ఎఫెక్ట్.
ఇక్కడ గోషామాల్ నియోజకవర్గంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గతంలో పాదయాత్ర ఆ గ్రీన్ కలర్ కండు వేసుకొని వైట్ షర్ట్తోని ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసిన విధానం ఏదైతుందో దాని ప్రకారం వినాయకుడిని పెట్టారని చెప్పేసి, అంటే రేవంత్ రెడ్డి కేవలం ఆ తలకాయ పక్కన పెట్టేసి మీద వినాయకుడి ఆ మెడ పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో ఇది హిందూ సంఘాల్లో ఈ విగ్రహం చూసి హిందూ సంఘాలు కాస్త ఆగ్రహం గురవుతున్నాయి. హిందూ దేవుళ్ళని మీరు కించపరుస్తారని చెప్పేసి కూడా అటు మెట్టు సాయి కుమార్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కూడా అటు రాజాసింగ్ కావచ్చు బీజేపీ నాయకులు పూర్తిగా హిందూ సంఘాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల రాజాసింగ్ కూడా ఒక లేఖ రిలీజ్ చేశారు. సో ఇది ఇట్లాంటి విగ్రహాలు కరెక్ట్ కాదు, హిందూ దేవాలయకు హిందూ దేవులకు ఇట్లాంటి వ్యతిరేకం, ఇవి ఎవరు ప్రోత్సహించద్దు అని చెప్పేసి కూడా ప్రభుత్వంకి ఒక లేఖ రాయడం జరిగింది. సో దాంతో అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అటు అక్కడున్న ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసేళ్ళు. వివిధ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి మోదీ కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఆ పూర్తి ఆ డ్రెస్ వేసుకోవడం, జనరల్ ఆర్ఎస్ఎస్ ఏంటంటే వైట్ షర్టు ఆ చిన్న చెడ్డీ కట్టే పట్టుకొని ఉంటారు కాబట్టి సో దాంట్లో ఆ విధంగా కూడా విగ్రహాలు తయారు చేసిళ్ళు. మీరు అది ఎందుకు పట్టించుకుంటలేరు, మేము మా ఇష్టంతో మేము పెట్టుకున్నాం, ఇక్కడ కూడా దేవుని అవమానించలేమని చెప్పేసి కూడా మెట్టు సాయి కుమార్ చెప్పే ప్రయత్నం చేసి నేను ఇక్కడ కూడా ఫలించలేకపోయింది. పూర్తి స్థాయిలో పోలీసులు ఈ హిందువుల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో తొలగించారని చెప్పేసి కూడా పోలీసులు ప్రధానంగా మనకు చెప్పడం జరుగుతుంది. వింత గొర్రెపిల్ల జన్మించిన కాసేపటికే మృతి అని చెప్పేసి కూడా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సైడ్ ఇవి దిశలో ప్రధానంగా ఉన్న వార్తలు. తప్పిన ముప్పు, పోచారం ప్రాజెక్టుకు సేఫ్. నిజామాబాద్ జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు గండం తప్పింది. 2 రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ఏకంగా ప్రాజెక్టు గేట్లపై నుంచి ఉధృతంగా ప్రవహించింది. ప్రాజెక్టు గేట్లు దాటి ప్రవాహం ఉండడంతో పక్కనే ఉన్న మట్టి కట్ట కోసుకపోయి ఆలోచించి వరద ప్రవహించింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద చేరుతుంది. గంటకు పెరుగుతూ వచ్చిన బుధవారం సాయంత్రం 7 గంటలకు 1.6 క్యూసెక్ల అంటే 1.6 లక్షల క్యూసెక్లకు చేరింది. దాదాపు అంటే పోచారం ప్రాజెక్టులో 70,000 క్యూసెక్ల వరకు అక్కడ అది నీటి ఆపగలుగుతుంది. అంటే నిజాం కాలంలో కట్టిన పోచారం డ్యామ్ అయితే ఏందో దాని దాదాపు 1.6 లక్షలు అంటే 1,60,000కు చేరింది అక్కడ నీటి వరద ప్రమాదం. అంటే ఆ ప్రవాహం వల్ల కిందున్న లోతట్టు ప్రాంతాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా కింది ఆ డ్యామ్ కిందున్న పోచారం డ్యామ్ కిందున్న ఆ పూర్తిగా జనవాసుల్ని అక్కడ ఉన్న ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వేయడం కనిపించింది. మొట్టమొదటిసారిగా ఆ వరద కూడా అంటే ముందే గవర్నమెంట్ కావచ్చు అక్కడ ఉన్న ప్రజలు పూర్తి స్థాయి అంచనా వేసుకుంటూ ఖచ్చితంగా పోచారం డ్యామ్ కూలిపోయే అవకాశం ఉంది. సో మనం జాగ్రత్త ఉండాలని చెప్పేసి కూడా జనాలు అక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ ఆ పూర్తి అంటే 1,80,000 దాటినా సరే అంటే 1.8 ఉన్న ఆ క్యూసెక్ల దాకా కూడా అది వరద చేరింది. ఇక్కడ కూడా పోచారం డ్యామ్కి చిన్న డ్యామేజ్ కూడా అవ్వాలి. దాంతో ఆ ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకుందని కూడా మనం ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. గండి పడేంతలా వరద ప్రవాహం. ప్రాజెక్టుల గేట్లపై నుంచి ప్రవహించిన వరద నీరు గంటకు తగ్గుతున్న ఇంట్లో వచ్చిన నీరంతా వచ్చినట్టే దిగువకు విడుదల. గండిపడే ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. కామారెడ్డిపై క్లౌడ్ బస్ట్. మెదక్ జిల్లాలో వాన బీభత్సం. ఏకంగా 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. మునిగిన పంట పొలాలు, రోడ్లపైకి ఉరగలెత్తుతున్న నీళ్లు. జల దిగ్బంధంలో అనేక ప్రాంతాలు రాకపోకలకు తీవ్ర ఆటంకం. రైల్వే ట్రాక్ పై వరద, పలు రైళ్లు రద్దు. 3 రోజులు వానాలే. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు. కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు. 2 రోజుల పాటు విద్యాసంస్థలు బంద్. అంటే కామారెడ్డిలో గత 2 రోజులుగా చూస్తున్నాం పూర్తి స్థాయిలో అటు దాదాపు 40 నుంచి 50% సెంటీమీటర్ల వరకు మీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదైంది. పూర్తిగా అక్కడున్న కొన్ని కాలనీలు అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొన్ని కాలనీలు పూర్తి స్థాయిలో మునిగిపోయినాయి. దానికి సంబంధించిన విజువల్ కూడా మనం గత నిన్న నుంచి చూస్తున్నాం. ఒకవైపు అధికారులు, అక్కడున్న ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మంత్రి సీతక్క గారు కూడా వెళ్ళారు. పూర్తి స్థాయిలో ప్రజల్ని రక్షించేందుకే వాళ్ళు క్షణక్షణం వాళ్ళు అల్టో ఉన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. సో దాంతో కామారెడ్డి ప్రజలకు నిన్నటి నుంచి
అయితే అటు ఒకవైపు వరద నీరు మరోవైపు కరెంటు కోతలు, కొంతమంది ఇల్లు పూర్తి స్థాయిలో హౌసింగ్ బోర్డ్ వంటి కాలనీలో పూర్తి స్థాయిలో మునిగిపోవడం కూడా వాళ్ళకి కాస్త భయాందోళనకు గురి చేసినాయి. సో దాంతో ఎక్కడైతే సేఫ్గా ఉంటామని చెప్పి ఆ పునరావాస కేంద్రాలు కూడా పోలీసు వారు అక్కడ ఉన్న అధికారులు కూడా ఏర్పాటు చేశారు. సో దాంతో కాస్త ప్రజలు ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూడా వాళ్ళు బతికే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒకవైపు చెప్తుండ్రు కష్టంగా ఏం నష్టం కాకుండా మేము చూస్తాం, ప్రాణ నష్టం కాకుండా అయితే ప్రత్యేకంగా మేము చూస్తాం, ఏమన్నా ఇన్ కేసు ఆస్తి నష్టం కావచ్చు లేకపోతే పంట నష్టం ఇతర దానికి కష్టంగా మేము హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ముందు చూపు లేని ప్రభుత్వం, భారీ వర్షాలని హెచ్చరికలు వచ్చిన బేకారత్తు, లోతట్టు ప్రాంత ప్రజలను తరలించడంలో విఫలం, వరద ప్రభావిత జిల్లాలో కేటీఆర్ పర్యటన. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా సిరిసిల్లాలో కూడా పూర్తి స్థాయిలో వరద ఎక్కువ అవడం వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోయినాయి. అటు కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల్లో తిరుగుతున్నారు, అక్కడ ఉన్న ప్రజలు కూడా వచ్చి కేటీఆర్ని కలుస్తున్న వైనం కనిపించింది. సో ఆ సందర్భంగా అటు కేటీఆర్ బండి సంజయ్ కలిసిన వైనం కూడా ఈ మధ్య ఇప్పుడే ఆ మధ్యాహ్నం ఆ వీడియో కూడా పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకవైపు అంటే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీరు తిట్టుకుంటారు, కలిస్తే ఎదురుపాటి నవ్వుకుంటూ ఆలింగనం చేసుకొని మాట్లాడతారంటూ కూడా పూర్తిగా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మన్యంలో వరద భయం, ఏజెన్సీలో వాగులు వంకల ఉగ్రరూపం, శబరి నదిలోకి పెద్ద ఎత్తున చేరుతున్న వరద నీరు, ఏజెన్సీలో నిలిచిన రాకపోకలు, ప్రజల ప్రయాణాలకు ఆటంకం, జాతీయ రహదారిపై భారీ వరద, నీటిలో చిక్కుకున్న లారీ అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్తలు మనకు కనిపిస్తాయి. అంటే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది అనుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాలలో పూర్తిగా వాగులు వంకలు పొంగి పొరలడంతో ఆ దగ్గరున్న ఊర్లలో ఆ వరద ఎక్కువ కావడం, ఇళ్లలోకి నీళ్ళు రావడం కూడా ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. దానికి తగ్గట్టుగానే పూర్తి ఎమర్జెన్సీ సహాయక చర్యలు కూడా పూర్తి స్థాయిలో అందిస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా మనకు వార్తలు కనిపిస్తున్నాయి. సో మరోవైపు కేసీఆర్ కూడా చేస్తున్న వ్యాఖ్యలు, వరద బాధితులకు సాయం చేద్దాం అంటే ప్రభుత్వమే కాదు మనం కూడా ప్రతిపక్షాలు ఉన్నాం, అక్కడ జిల్లా నాయకులు కావచ్చు మండల నాయకులు పూర్తిగా అలర్ట్ ఉండండి. ఎవరికైతే వరద ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతుందో వాళ్ళకి ఆర్థికంగానో లేకపోతే అక్కడ అప్పటికి అంటే ఆర్థికంగా కావచ్చు లేకపోతే అప్పటి మందం వాళ్ళకి అన్నం పెట్టడం కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి ధైర్యం ఇవ్వండి, మీరు సాయం చేయండి అని చెప్పేసి కూడా కేసీఆర్ వాళ్ళ కార్యకర్తలకు పిలుపునిచ్చినట్టు ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. 30 గంటలుగా నరకయాతన, మానేరులో చిక్కుకున్న 5 సేఫ్, 1 గల్లంతు, 2 ఆర్మీ హెలికాప్టర్లు తెప్పించిన కేంద్ర మంత్రి, సహాయక చర్యల్లో విప్, కలెక్టర్, ఎస్పీ సురక్షితంగా బయటపడిన 5 అని చెప్పేసి కూడా ప్రధానంగా మనకు వార్త అనిపిస్తుంది. అయితే కామారెడ్డిలో ఈ వరద కారణంగా దాదాపు 9 మంది అటు వరదలు చిక్కుకున్నారు. దాంట్లో కేంద్ర మంత్రి అక్కడ నుంచి హెలికాప్టర్ తీసుకురావడం, అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో 30 గంటల తర్వాత వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తే పూర్తిగా 5 కాపాడారు. దాంట్లో 2 కూడా గల్లంతైన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా వరదలు, వాగులు వంకలు పొంగడం, కింది చిన్న గ్రామ పంచాయతీలు, తాండాలు కూడా పూర్తి అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తాండాలు కాలనీలు కూడా పూర్తి మునిగిపోతున్నాయి. సో దాంతో చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్న వైనం కనిపిస్తుంది. సో ఇవి ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి DD9 వార్త.